పొంగులేటి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ప్రచారంలో భాగంగా తొర్రూరుని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఫీల్ అవుతా ఉంది, అంటే ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? పొంగులేటి గారి మాట అంటే మన స్వచ్ఛమైన పాలు లెక్క మాట అంటే మాట తప్పడతను. పొంగులేటి గారు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెడతారు. నిజంగా అతను చెప్పినందుకు మా పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదేవిధంగా ఆయన చేసిన ప్రతి పని, ఆయన ఇచ్చిన హామీ కూడా నెరవేరుస్తారు. కమ్యూనిటీ హాల్ కూడా చెప్పాడు, వాటర్స్ కూడా చెప్పాడు, అన్నీ చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు స్పెషల్గా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము దత్తత తీసుకున్నందుకు. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజెంట్ ఉపాధ్యాయులు వీళ్ళు మేము ముంబైలో స్థిరపడ్డాం అందరం. మా పిల్లలకి అందరికీ ఉచిత విద్య అందించారు, చాలా ధన్యవాదాలు. ఇది ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ రాజకీయంలో రాకముందుకే మాకు ఉచిత విద్య అందించారు, చాలా కృతజ్ఞతలు. వీళ్ళు మా పిల్లలకి ఇంత విద్య అందించిన వాళ్ళు మా 8వ వార్డుని అభివృద్ధి చేస్తారని మేము పక్కా నమ్మకంతో దృఢ సంకల్పంతో ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళకి విజయం వెంబటి మా 8వ వార్డులో పూర్తి సహకారం ఉంటుంది. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు మాకు కమ్యూనిటీ హాల్ కానీ మంచినీళ్ళ సౌకర్యం కానీ చాలా మాకు మా తొర్రూరుని మళ్ళీ 16 వార్డుని దత్తత తీసుకున్నాడు. కాబట్టి వాళ్ళకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.